కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పోరాట మార్గమే శరణ్యం అంటూ గాంధీజీ అహింసా పద్ధతుల ద్వారానే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి పి రమేష్ రెడ్డి కొద్దిసేపు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇప్పుడైతే కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్రప్పుడు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలో రావడంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసే గారు కానీ ఆ తర్వాత రాదు ఇక కాంగ్రెస్ పార్టీ పోయింది అనుకున్న టైంలో మన రేవంత్ రెడ్డి గారి లాంటి పులి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైశ్వర్యాన్ని ఒక ధైర్యాన్ని నింపి పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక డైనమిక్ లీడర్ దొరకడం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి చాలా అదృష్టమైన కార్యక్రమం ఇది. అయితే 2 గ్యారంటీలు ఎప్పుడైతే అమలైందో మళ్ళీ మిగిలిన గ్యారంటీలు అమలు కావని నోరు పెట్టిన ప్రతిపక్షాలు ఈరోజు ముక్కు మీద ఏలేసుకున్నట్టుగా మళ్ళీ 2 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో 2 గ్యారంటీలు అమలు చేయటం కూడా అది తేలికైన విషయం అనేది రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపిస్తున్నారు. ఎంతో ధైర్య సాహసాలతో కూడి ఎంతో ధైర్యవంతమైన పనులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కూడా ఎలాంటి లోపాలు ఎలాంటి లేకుండా ఒకటే తాటిమైన ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా ఒకటే తాటి మీద నిలిపి రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల ప్రజలకు అన్ని కులాలకు అన్ని మతాలకు సంక్షేమం అనుకునేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు 2 గ్యారంటీ పథకం నడపడంలో కానీ అక్కడ రాహుల్ గాంధీ పాదయాత్ర అయితే కానీ ఎన్ని ఆటంకాలు పెట్టాలో అన్ని ఆటంకాలు పెడుతున్నారు. రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే పర్యటనకు వెళ్ళి విదేశీ పర్యటనకు వెళ్ళి ఎన్నో ఔత్సాహికమైన ఫండ్స్ తీసుకొని వచ్చాడు. అది చాలామంది గుర్తించాలి. మేము ఐటీ నిపుణులం ఆ నిపుణులం మేము తప్పితే ఎవరు లేరు అనుకున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి జస్ట్ ఒక్క నెలలోనే ఒక విదేశీ యాత్ర చేసి 42,000 చిలుకుపై కోట్లు ఈ తెలంగాణకి తీసుకొచ్చాడు. ఇది అది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఎన్నో బహుత్వమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో ధైర్యవంతమైన పనులు చేసుకుంటూ ఈరోజు కాదు ఇక ముందు కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 17కి 17 స్థానాలు తప్పకుండా వస్తాయనేది అది మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనందరం కృషి చేయాలి.